హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నా. ఇది వచ్చేసి ఒక కెమెరా అనమాట. కెమెరా ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా, కానీ ఫైనల్లీ నేనైతే కెమెరా అయితే తీసుకున్నా. ఇది నాకు వచ్చి లాస్ట్ మంత్ 22nd డెలివరీ అయింది. కాకపోతే నేను ఇప్పటివరకు అయితే అన్బాక్స్ చేయలేదు, కొద్దిగా టైం లేక అన్బాక్స్ చేయలేదు. సో నేను వచ్చిన రోజే దీన్ని ఓపెన్ చేసి చూసుకున్నా కన్ఫర్మ్గా ఇదే నా కెమెరా, లేదంటే మళ్ళీ వేరే ఐటమ్ ఏమైనా వచ్చిందా అనేది అయితే చూసుకున్నా. సో నాకైతే మొత్తానికైతే కెమెరా అయితే డెలివరీ అయిపోయింది. సో ఈరోజు వచ్చేసి నేను ఇదైతే అన్బాక్స్ చేసి మీకైతే కెమెరా ఎట్లుంది, ఏ కెమెరా తీసుకున్నా అనేది అయితే మీకైతే చూపిస్తా ఇప్పుడు. సో ఇక్కడ లొకేషన్ అంతా కూడా చూసుకోవచ్చు. మా ఇంటి పక్కన ఒక కుల్ల ప్లేస్కి అయితే వచ్చేసిన. ఒకసారి లొకేషన్ కూడా చూడండి, చూపి బ్రో ఇలా రౌండ్ చెప్పు. సో ఇది మా ఇంటి దగ్గర లొకేషన్ అనమాట. సో చూసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా కెమెరాని అన్బాక్స్ చేసి చూపిస్తా మీకు ఎట్లా ఉంది ఎట్లా లేదనేది. సో ఆల్రెడీ ఓపెన్ చేసిన కాబట్టి చిన్న టేప్ అయితే వేసి పెట్టినా నేను. సో ఈ కెమెరా అయితే నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా. ఫైనల్గా అయితే నేనైతే కెమెరా తీసుకున్నా. సో కెమెరా వచ్చేసి Insta360 X3 అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు 47,000 పడ్డది. నేను ఈఎంఐలో అయితే తీసుకున్నా దీన్ని. లాస్ట్ మంత్ 20కి ఇది ఆఫర్ ఉండిండే అనమాట. అమెజాన్ ప్రైమ్ డేలో ఆఫర్ ఉండిండే. అప్పుడు నాకు 43 దీని కాస్ట్ వచ్చేసి 43,000. కాకపోతే నేను ఈఎంఐలో తీసుకున్నా కాబట్టి నాకు 47కి అయితే పడింది. మొత్తం 12 months పెట్టుకున్నా. ఒక మంత్కి వచ్చేసి 3,900 ఏమో ఉంది ప్లస్. సో ఫైనల్లీ నేనైతే కెమెరా అయితే తీసుకున్నా. దీంతోపాటు నాకు సెల్ఫీ స్టిక్ కూడా వచ్చింది. ఇది మొత్తం కూడా సెట్ అనమాట. సెట్ ఏంటంటే మోటార్ సైకిల్ బెండల్ అని చెప్పి నేనైతే తీసుకున్నా. సో మొత్తం కూడా 3-4 వెరైటీస్ అయితే ఉంటాయి ఈ బెండల్లో. ఒకటి మోటార్ సైకిల్ బెండల్, ఇంకోటి క్రియేటర్ కిట్, ఇంకోటి ఏదో సంథింగ్ అయితే మొత్తం అయితే 3 ఉంటాయి. సో ఇప్పుడైతే కెమెరాని అయితే చూసుకోవచ్చు. మనకైతే ఈ బాక్స్లో అయితే వచ్చింది. బ్రో కనిపిస్తుందా మంచిగా బాక్స్? ఫైనలీ మన చేతిలో అయితే ఈరోజు Insta360 అయితే ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకోవాలని చెప్పి. సో నాకైతే ఫైనల్గా అయితే మంచి మనగాని లెక్కల కెమెరా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కింద చూసుకుంటే మనకు కెమెరాకి సంబంధించిన ఏవేవి ఉంటాయి కెమెరాలో అనే ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఈ కెమెరా గురించి నాకు కూడా పెద్ద తెలీదు, కానీ మొత్తం తెలుసుకున్న తర్వాత మంచి మంచి వీడియోస్ తోటి అయితే మేము ముందుకు వస్తాం రాబోయే రోజులల్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు బైక్స్కి ఎక్కడెక్కడ మౌంట్ చేయాలి అనేటివి అయితే కొన్ని పిక్చర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో చూసారు కదా. సో బాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూపిస్తా. సో ఫైనలీ మనకైతే Insta360 కెమెరా అయితే ఎట్లుంది. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా మౌంట్స్ అనమాట. మనకు హెల్మెట్కి పెట్టుకోవడానికి ఇంకా హెడ్ మౌంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మనకు మెయిన్ కావాల్సినవి ఈ 2 మౌంట్స్ అనమాట. ఇది బైక్కి ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ 2 కూడా బైక్కి ఫిట్ చేసుకొని మనమైతే మన Insta360 అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో మనకు ఎలా కావాలనుకుంటే అలా మనమైతే దీన్ని అయితే వాడుకోవచ్చు. సో ఫైనలీ అయితే నేనైతే Insta360 తీసుకున్నా. ఇది మెయిన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే కూడా నాకు ఎక్కడైనా రైడ్స్కి వెళ్ళినప్పుడు నేను సోలో వెళ్తుంటా అప్పుడప్పుడు. సో ఇక ఎవరు లేకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఒక్కనే వీడియో తీసుకోలేను, అట్లా అన్నీ ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి నేను Insta360 అయితే తీసుకున్నా. సో ఇంకా దీంతో నాకు ఇంకా వేరే పర్సన్ అయితే అవసరం లేదు. సో చూసుకోవచ్చు, ఫైనలీ కెమెరా అయితే చూసుకోవచ్చు. అసలు చాలా అంటే చాలా బాగుంది. సో ఇది మొత్తం కూడా వాటర్ ప్రూఫ్ కెమెరా అనమాట. సో ఇక్కడ పైన చూస్తారు కదా, ఇవి ఆల్రెడీ లెన్స్ క్యాప్స్ మేము వేసేసినాము. సో 2 లెన్స్ క్యాప్స్ అయితే వస్తాయి. మొత్తం 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మనకు మొత్తం 360 degrees వ్యూ అయితే మనకు చూపిస్తుంది ఈ కెమెరా. సో దీంతోపాటు మనకు ఒకటి మెమరీ కార్డ్ కూడా వచ్చింది. దీంట్లో మెమరీ కార్డ్ అయితే ఉండే, నేను ప్రస్తుతానికి కెమెరాలో అయితే మెమరీ కార్డ్ వేసేసిన. ఇది వచ్చేసి 64 GB Insta360 వాళ్ళదే. సో ఇక మీకు కావాలనుకుంటే ఇవన్నీ ఎక్స్ట్రా మౌంట్స్ అయితే ఇందులో ఉంటాయి. చూపి బ్రో, ఇక్కడ కరెక్ట్ చూపి బ్రో. బాక్స్లో వచ్చేసి మనకు ఒక కేబుల్ ఉంది, ఇంకా చిన్న చిన్న మౌంట్స్ ఉన్నాయి, అంతే ఉన్నాయన్నమాట. సో ఇక ఫైనల్లీ నేనైతే Insta360 తీసుకున్నా కదా, దీన్ని ఒకసారి కొన్ని షాంపిల్స్ అయితే మీకు పెడతా రాబోయే రోజులలో. మంచి మంచి షార్ట్స్ అవి ఇవి కూడా నేను పెడుతుంటా. సో చూడండి. సో దీని ప్రైస్ అయితే 47,000. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 47 ఉందనుకుంటా. సో లాస్ట్ మంత్ నేను తీసుకున్నప్పుడు కొద్దిగా ప్రైమ్ డే ఆఫర్ ఉండే, అందుకని చెప్పి నేను 43K నెట్ పేమెంట్ అయితే 43K వస్తుండే.
సో నేను ఈఎంఐలో తీసుకున్నా కాబట్టి నాకు 47,000 అయితే పడింది. నేను ఫర్ 12 మంత్స్ పెట్టుకున్నా. 12 మంత్స్ ఈఎంఐ పెట్టుకొని నేనైతే దీన్ని తీసుకున్నా. సో నాకు ఏది కొన్నా కానీ ఒక ₹1,00,000 అయినా సరే ఈఎంఐలో కొంటే నేను తృప్తిగా కొంటా. అదే నెట్ పేమెంట్ కట్టి మనం తీసుకోవాలనుకుంటే నాతోటి అయితే అస్సలు కాదు. ఎందుకంటే మనం అసలే ఆటో డ్రైవరు, ఒకటేసారి పేమెంట్ చేయాలంటే మనతోటి అస్సలు కాదు. సో ఫైనలీ మనకు కెమెరా అయితే చూసుకోవచ్చు. మన చిన్న వాకీటాకీ ఉన్నట్టుంది అసలు. దీన్ని ఎక్కడైనా కూడా క్యారీ చేయొచ్చు, జేబులో పెట్టుకొని ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఇంకోటి కెమెరాతో పాటు మనకు కొన్ని యాక్సెసరీస్ అయితే వచ్చినాయని చెప్పినా కదా, అవి కూడా చూపిస్తా. సో ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్ అనమాట. సో సెల్ఫీ స్టిక్ వచ్చేసి మనకు దగ్గర 3 మీటర్స్ ఉంటుందని చెప్పి విన్నా. సో చూస్తారు కదా, ఇంత పొడవు అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ అనమాట. మనము కెమెరాని ఫిట్ చేసినామంటే ఇక ఆరామ్సే ఎటు కదలదు, ఆరామ్సే ఉంటుంది. ఎట్లా అంటే ఈ సెల్ఫీ స్టిక్ ఏదంటే మనకు ఈ స్టిక్ కనిపించదు అనమాట. మొత్తం ఏమవుతుంది, రిమూవ్ అయిపోతుంది అసలు వీడియోస్లల్లో. సో మనకు కింద ఒక చిన్న థ్రెడ్ అయితే ఉంటుంది, కనిపిస్తుందా? ఈ థ్రెడ్ని మనకు ఈ సెల్ఫీ స్టిక్కి ఇట్లా తిప్పేస్తే అయిపోతుంది అనమాట, ఫిట్ అయిపోతుంది. సో గాయస్ చూస్తారు కదా, మనకు కెమెరాని అయితే ఆరామ్సే సెట్ చేసేసిన. సో మనం ఇక ఎక్కడ వెళ్ళినా కానీ ఆరామ్సే సెల్ఫీ స్టిక్ ఇట్లా పెట్టుకొని మనం అయితే వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సో దీంతోపాటు మనకు ఒక పౌచ్ అయితే ఇస్తాడు. పౌచ్ తర్వాత ఇంకా క్యాప్స్ అయితే ఇస్తాడు, లెన్స్ క్యాప్. సో చూస్తారు కదా, ఇది మనకు లెన్స్ క్యాప్ అనమాట. ఎందుకంటే సపోజ్ ఎప్పుడన్నా ఎక్కడన్నా ఛార్జింగ్ పెట్టడానికి, మామూలుగా ఇట్లా పక్కన పెట్టడానికి ఈ క్యాప్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ లెన్స్ ఉంటాయి కదా, ఇవి దెబ్బ తినకుండా అనమాట. సో ఇట్లా క్యాప్ పెట్టేస్తే సెట్ అనమాట. చూస్తారు కదా, ఇక ఇట్లా క్యాప్ పెట్టేసి మనం ఇక్కడ పోర్ట్ ఉంటుంది, ఈ పోర్ట్ ఓపెన్ చేసి మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టాలన్నమాట. సి టైపు చూపి ఇక్కడ. సో ఇక్కడ చూస్తారు కదా, ఇది వచ్చేసి సి టైప్ అనమాట. సో ఇట్లా ఎక్కడైనా ఫ్రిడ్జ్ మీద కానీ, టీవీ పక్కన కానీ, టేబుల్ పైన కానీ పెట్టుకొని మనమైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు లెన్స్కి. సో 2 సైడ్ కూడా మంచిగా కవర్ అయితే చేస్తుంది. సో మనం ఇంకా తర్వాత ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ జేబులో కూడా వాడుకోవచ్చు. మనకు చూసుకోవడానికి అయితే ఇక వేరే లెవెల్ ఉన్నవి. కెమెరా వచ్చేసి మనకు 5.7Kలో అయితే మనం అయితే షూట్ చేసుకోవచ్చు. 4K 60 FPS, ఇక 1080p అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ షూట్ అయితే చేస్తుంది. మనకు వీడియోస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇది ఆల్రెడీ నాకు తెలిసిన ఒక అతను రీసెంట్గా తీసుకున్నాడు, వాడుతున్నాడు. మంచిగా ఉందంట కెమెరా కూడా. దీని బ్యాటరీ పవర్ వచ్చేసి 80 మినిట్స్ దాకా అయితే బ్యాటరీ పవర్ అయితే ఉంటుందంట. సో చూడాలి, నేనైతే ఇప్పటివరకు వాడలేదు కాబట్టి చూసిన తర్వాత వాడిన తర్వాత మీకు కూడా చెప్తాను ఏంది ఎంతవరకు బ్యాటరీ వస్తుంది, మరి ఇది మనం పెట్టిన కాస్ట్లో వర్తా కాదా లేదా అనేది కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు కొన్ని షార్ట్స్ అయితే తీసిన తర్వాత మీకు చూపిస్తా ఏందనేది. సో గాయ్స్ మనమైతే కెమెరాని అయితే ఇప్పుడు ఆన్ అయితే చేద్దాము. ఇక్కడ మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. దీన్ని ఒకసారి ప్రెస్ చేసినామంటే మనకైతే ఆన్ అయిపోతుంది అనమాట. సో కింద చూస్తారు కదా, మొత్తం ఒక బ్లూ లైట్ తోటి అయితే పడుతుంది. ఇది పడ్డదంటే ఇక మన కెమెరా ఆన్ అయినట్టే. సో చూస్తారు కదా, మనకైతే కెమెరా అయితే ఆన్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే 5K 30 FPS అయితే మనకు కనిపిస్తుంది. ఇది వచ్చినామంటే మనకైతే ఏమేమి మోడ్స్ ఉంటాయి దీంట్లో కెమెరాలో అనేటివి అయితే కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి ఫోటో మోడ్, ఇది వచ్చేసి HDR, ఇది వచ్చేసి ఇంటర్వెల్, ఇది వచ్చేసి బర్స్ట్ మోడ్ అనమాట. సో ఇది స్టార్ ల్యాబ్స్, ఇంకా లూప్ రికార్డింగ్, బుల్లెట్ టైం, ఇవన్నీ కూడా టైం షిఫ్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. టైం ల్యాబ్స్ అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో వీడియో షూట్ అయితే చేస్తాయి. మనకు యాక్టివ్ HDR కూడా ఉంది మనకు. సో ఇప్పుడైతే ఈ వీడియో ఒకసారి చూద్దాం కూడా మనము. సో వీడియో క్లారిటీ వచ్చేసి మనం చూసుకుంటే 5.7Kలో అయితే తీసుకోవచ్చు అనమాట. ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 నుంచి 25, 24 ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు. 4Kలో వచ్చేసి మనకు 60 FPSలో కూడా వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. ఇంకోటి 3Kలో కూడా మనకైతే అవైలబుల్ ఉంది. దీనికి 100 ఫ్రేమ్ రేట్ వచ్చేసి 100 ఉంది. సో 4K 5.7Kలో అయితే నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే వస్తాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా క్వాలిటీ ఘోరంగా ఉంటుంది కాబట్టి స్టోరేజ్ మనకు దెబ్బగా అయిపోతుంది అనమాట.
సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ బ్యాక్ అని చెప్పి కెమెరా రొటేట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి బ్యాటరీ సింబల్ అయితే కనిపిస్తుంది, చూస్తారు కదా. సో ప్రస్తుతానికి మన దగ్గర అయితే బ్యాటరీ ఫుల్ ఉంది. 1 అవర్ 11 మినిట్స్ అయితే చూపిస్తుంది బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి. ఇప్పుడు కొన్ని వీడియోస్ అయితే తీస్తాము. సో ఇక్కడ పైనుంచి కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఈ కెమెరా సెట్టింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కొన్ని తెలుసుకోవాలి నేను ఇంకా. సో మనము బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా మీకు. సో వాయిస్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇంకా మనకు అన్నీ కూడా సింగిల్ అంటే ఇప్పుడు 360లోనే కాకుండా మనకు మామూలుగా ఇప్పుడు గోప్రోస్లలో వీడియోస్ ఎట్లా రికార్డ్ చేస్తామో అట్లా కూడా చేసుకోవడానికి అయితే మనకు ఆప్షన్స్ ఉన్నవి. ఇంకా చూసుకుంటే నాయిస్ క్యాన్సలైజేషన్ కూడా ఉంది. వీడియో స్టెబిలైజేషన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అసలు. సో ఇప్పుడు కొన్ని షార్ట్స్ అయితే పెడతాను, అవి చూసి ఎంజాయ్ చేయండి.